హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో హెల్త్కి ఎంతగానో ఉపయోగపడే పుదీనా చట్నీ అయితే చూద్దామండి. కొత్తగా ఏముంది, అందరూ చేసుకునేదే కదా అనుకుంటున్నారా? కాదండి, ఏ చట్నీ చేయాలన్నా కానీ టమాటాలు ఎన్ని వేసుకున్నా కొంచెం చింతపండు అనేది పెట్టుకోవాలి. కానీ ఈ పచ్చడికి చింతపండు పెట్టకుండా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేస్తున్నాను. దానివల్ల పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక 10 నుంచి 15 కాయల దాకా పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఒక 3 టమాటాలు కూడా తీసుకొని ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా పచ్చిమిర్చి కొంచెం మగ్గే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ దాకా ధనియాలు, ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కొంచెం కలర్ మారే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పుదీనా 1 కప్పు దాకా తీసుకున్నాను. కట్టలతో చూసుకుంటే ఒక 1/2 కట్ట ఉంటుందండి. ఫ్లేమ్లో పెట్టుకొని పుదీనాను కూడా ఒక 1/2 మినిట్ పాటు ఈ విధంగా వేపుకోవాలి. పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయిన దాకా వేపుకోవాలి. దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి మొత్తాన్ని కలుపుకుంటూ ఈ విధంగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత వీటిని సపరేట్ చేసుకొని చల్లారి పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తాన్ని ముందు వేపుకున్న పచ్చిమిర్చి టమాటాతో సహా పుదీనా అన్నిటిని మిక్సీలో వేసుకోండి. తర్వాత దీనిలోకి నేను చింతపండు ప్లేస్లో చింతకాయ పచ్చడి అయితే వాడుతున్నానండి. దీనిలోకి 1 స్పూన్ దాకా చింతకాయ పచ్చడి వేసాను. మీ పచ్చిమిర్చికి తగ్గట్టు చింతకాయ పచ్చడి వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా ఒక 5-6 కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ఒక సగం ఉల్లిపాయ వేసుకోండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా పల్సిచ్చుకుంటూ చూసుకుంటూ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే సేమ్ రోట్లో నూరుకున్న పచ్చడిలాగే ఉంటుంది. మిక్సీలో వేస్ట్ చేసామన్నా కానీ ఎవరు నమ్మరండి, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి పోపు పెట్టేసుకుందాం. 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని పచ్చడిలో వేసేసుకోవాలి. ఇంతేనండి. ఇలా చింతకాయ పచ్చడి వేసి ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి రైస్లోకి, టిఫిన్లోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే 2 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి. డైలీ టిఫిన్లోకి చట్నీలు చేసుకుంటుంటాం కదా, ఆ చట్నీ ప్లేస్లోకి ఈ పచ్చడి చేయండి. దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే పచ్చడి సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.